ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకుని ఇదంతా బాగా ఉడకనివ్వాలి. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా దిగిపోయి ఆయిల్లో చికెన్ వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం వేసేసిన తర్వాత ఈ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయి చికెను కొంచెం ఉడికేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా కొంచెం వాటరు బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం మసాలా అంతా బాగా పట్టి డ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ముక్కలన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.